ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు కోరుకునేది విద్య, ఆరోగ్యం. ఇవాళ ఆరోగ్యం గురించి నేను అడుగుతున్నాను. ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల యొక్క సంఖ్యను పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పెంచండి. ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ప్రభుత్వ ఆసుపత్రి వచ్చేటట్లుగా చూడండి. ప్రతి మండల కేంద్రంలో కూడా మరొక 100 నుంచి 150 పడగల ప్రభుత్వ ఆసుపత్రులు వచ్చేటట్లుగా చూడాలని చెప్పేసి నేను చెప్తున్నాను. ఏదైతే ఎన్టీఆర్ మరి ఆరోగ్య భరోసా ఉందో, ఈ కొత్తగా వస్తున్నటువంటి వ్యాధుల సంఖ్యను కూడా వాటిలో నమోదు చేయాలి. ఈ కార్పొరేటివ్ హాస్పిటల్స్ ఏదైతే పేద ప్రజలను జరగలాగా పెట్టిస్తూ రక్తం పీలుస్తున్నాయో అటువంటి హాస్పిటల్స్ మీద కొరడా చూపించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కోరుతున్నాము. అదేవిధంగా రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి కూడా ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. ఇవాళ పేదవాడికి అందరి ద్రాక్షలాగా వైద్యం ఉండే పరిస్థితుల నుంచి పేద ప్రజలకు అందుబాటులో ఇవాళ వైద్య సౌకర్యాలు తీసుకురావాలి. పేదవాడి గుమ్మంలోకి వైద్యం తీసుకెళ్లాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెల్త్ మినిస్టర్ గారిని కోరుతున్నాను. ఇవాళ అనేక వ్యాధులతో అనేక ఇబ్బందులు పడుతూ సతమతం అవుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి మరి వాళ్ళ పట్టణ ప్రాంతాలకు వస్తే సౌకర్యాలు లేక ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా కింటకింటలాడక బెడ్లు దొరక సామాన్యులందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఆసుపత్రుల సంఖ్యను పెంచాలి. పెరుగుతున్నటువంటి జనాభాకు అవసరంగా మండల నియోజకవర్గ కేంద్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మించాలి. క్వాలిటీ విద్యతో పాటుగా క్వాలిటీ ఆరోగ్యం, ఏదైతే విద్య ఆరోగ్యం అనేది ప్రభుత్వం 2 కళ్ళులాగా భావించి పేద ప్రజలను గుండెల్లో పెట్టుకొని చూడాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం.